మా ఊరు మా అభివృద్ధి ఈ నినాదంతోనే ఆ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. సమభావం సమిష్టితత్వానికి ప్రతీకగా మారింది. ఒకప్పుడు ఆ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరాన ఉండేది. ఎంతమంది సర్పంచులు మారినా ఊరికి మెరుకులు దిద్దలేకపోయారు. కానీ ప్రస్తుతమున్న సర్పంచ్ మాత్రం ఆ పల్లె కలల్ని సాకారం చేస్తున్నారు. ఒక పక్క సమస్యలు పరిష్కరిస్తూనే గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని కుక్కపల్లెవారిపాలెం గ్రామం ఇప్పుడు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. నూతన హంగులతో కొత్తదనంతో ప్రకాశిస్తోంది. స్వచ్ఛ భారత్ అమలులో ముందంజలో ఉంటూ నికార్సైన ఊరిగా అందరి నోట ప్రశంసలు అందుకుంటోంది. గ్రామంలో అక్షరాస్యత శాతం ఎక్కువ. అక్షర జ్ఞానం మనిషి విచక్షణను ప్రతిబింబిస్తుందని ఈ ఊరి అభివృద్ధి చూస్తే తెలుస్తుంది. గ్రామ అభివృద్ధిలో ప్రభుత్వ సహాయంతో పాటు గ్రామస్తుల విరాళాలు ఊరి రూపురేఖలను మార్చేశాయి. ఒకప్పుడు ఈ ఊరిలో కూడా మిగిలిన గ్రామాల మాదిరిగా సమస్యలు సతాయిస్తూ ఉండేవి. వానొచ్చినా తంటాలే, వేసవొచ్చినా ఇబ్బందులే. రోడ్లు సరిగ్గా ఉండేవి కావు, తాగునీటి కష్టాలు తప్పేవి కావు. కానీ అదంతా గతం. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం మాట. సర్పంచ్గా కట్టా రామారావు పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఒక్కొక్కటిగా పల్లె చింతలన్నీ తీరిపోయాయి. ఒకప్పుడు గ్రామంలో ఎటు చూసినా మట్టి గతుకుల రోడ్డులే పల్లె దుస్థితిని వెక్కిరించినట్లు కనిపించేవి. కానీ కట్టా రామారావు సర్పంచ్గా బాధ్యతలు చేపట్టాక ఊరి రూపురేఖలు మారిపోయాయి. ఎటు చూసినా సీసీ రోడ్లే స్వాగతం చెప్తాయి. అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రామమంతా ఎల్ఈడీలతో కాంతులీనుతోంది. విద్యుత్ సబ్స్టేషన్, సీసీ రోడ్డులు, ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. గ్రామస్తులు ఇచ్చిన 1,40,00,000 విరాళాలతో నూతన కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టారు. రక్షిత మంచినీటి సదుపాయంతో ఈ ఊరు ఆదర్శంగా అడుగులు వేస్తుంది. గ్రామస్తులు ఎన్నుకున్న సర్పంచ్ కట్టా రామారావు ఊరి అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ప్రజల మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి చేస్తున్నారు. గ్రామ అభివృద్ధికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నాయంటున్నారు గ్రామ సర్పంచ్ కట్టా రామారావు. మా గ్రామానికి గౌరవ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు సుమారుగా ఒక 80 లక్షల రూపాయల నిధులు కేటాయించినారు. 80 లక్షల రూపాయల నిధులతోటి మా గ్రామంలో ఉన్నటువంటి సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్స్, కమ్యూనిటీ హాలు, వాటర్ ప్లాంట్, అలానే మా అడాప్ట్ విలేజ్ పొంగులూరుపాలెనికి సీసీ రోడ్డు 20 లక్షల రూపాయల సీసీ రోడ్డు, చెరువు పొడిగితీత పనులు చేయగలిగినాను. ఇంకా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ప్రపోజల్స్ చేసినాము. అవి కూడా తప్పకుండా చేస్తారని నమ్మకం ఉంది. ఇంతకుముందు ఉన్నటువంటి మట్టి రోడ్లు మొత్తం సీసీ రోడ్లు చేసినాము. ఎక్కడా కూడా మట్టి రోడ్డు అనేది మా గ్రామంలోనే లేదు. 100% సీసీ రోడ్లు ఉన్నాయి, 100% మురుగుదొడ్లు ఉన్నాయి. మా గ్రామం ఉత్తమ పంచాయతీ అవార్డు కూడా ఇచ్చినారు. 14th ఫైనాన్స్ మ్యాచింగ్ MGNRGS మ్యాచింగ్ తోటి మా గ్రామం అభివృద్ధి 100% చేయగలిగినాము. స్వచ్ఛ భారత్ అమలులో రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది ఈ ఊరు. కేంద్ర ప్రభుత్వ అవార్డు కూడా అందుకుంది. గ్రామ అభివృద్ధికి ఈ ఊరి ప్రజలు చాలా సహకారం అందిస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఊరి అభివృద్ధికి 16 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించగా గ్రామస్తులు 2 కోట్ల రూపాయలు విరాళాలుగా ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఖచ్చితమైన రీతిలో అమలు చేసే గ్రామాల్లో మొదటి వరుసలో ఉంటుంది కుక్కపల్లెవారిపాలెం. గత 20 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఆయన వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లోనే చాలా త్వరితగతిన జరుగుతుంది. దీనికి కారణం టీడీపీ గవర్నమెంట్ కూడా ఇదంతా దాదాపుగా. కానీ మా ఎటువంటి సమస్యలు దాదాపుగా ప్రతి చిన్న విషయం కూడా మా సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్ళినవన్నీ ఆల్మోస్ట్ ఆయన వెంటనే చాలా వరకు సాల్వ్ చేస్తూనే ఉన్నారు. మాకు 100% ఇక్కడ టాయిలెట్స్ కట్టించారు. మాకు పెన్షన్స్ అన్ని చక్కగా ఇస్తున్నారు. ఒక 5 సంవత్సరాల క్రితం ఒకే ఒక సీసీ రోడ్డు ఉంది మా ఊర్లో. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో దాదాపు ఊరు మొత్తం సీసీ రోడ్లు ఉన్నాయి.
ఇప్పుడు వాటర్ ఆర్ఓ ప్లాంట్ కూడా స్టార్ట్ చేశారు, అది కూడా మాకు అందుబాటులోకి రాబోతుంది. ఈయన లోకేష్ బాబు గారు మినిస్టర్ అయ్యాక కూడా మాకు చాలా ఫాస్ట్గా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మాకు ఊర్లో మొత్తం LED లైట్లు ఉన్నాయి. ఇప్పుడు ఊరంతా మాకు నైట్ కూడా పట్టపగలాగే ఉంది. దీని అంతటికీ మా సర్పంచ్ గారి దక్షత. కుక్కపల్లేవారి పాలెంలో కోట్ల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. గ్రామంలో మురుగునీరు నిలిచిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. పాఠశాలలో విద్యార్థుల కోసం మౌలిక సదుపాయాలు కల్పించారు. 13-14వ ఆర్థిక సంఘం నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలో పారిశుధ్యానికి పెద్దపీట వేస్తూ ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టారు. ఆ గ్రామంలో మా సర్పంచ్ గారు కట్ట రామారావు గారు వచ్చిన దగ్గర నుంచి గ్రామం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది. ఇప్పటి వరకు కూడా గ్రామం బాగా 100% ISL ODFగా ప్రకటించారు గ్రామాన్ని. మరియు ఇంటి పనులు కూడా 4-5 సంవత్సరాల నుంచి కూడా 100% జరుగుతుంది. గ్రామంలో కూడా CC రోడ్లు కూడా అన్ని దాదాపు పూర్తిగా వచ్చాయి. ఆయన హయాంలో కూడా అభివృద్ధి పనులు బాగానే చురుగ్గానే సాగుతున్నాయి. దాదాపు ₹1 కోటి పైగా పనులు, ఏ పనులన్నా కానీ బాగానే చురుగ్గానే సాగుతున్నాయి. అదేవిధంగా రావలకుంట అనే దాని చెరువును కూడా నీరు చెట్టు కింద కూడా అభివృద్ధి చేయడం జరిగింది. మళ్ళీ ఈ పెన్షన్లు కూడా దాదాపు 16 పెన్షన్లు దాకా వచ్చినాయి. ఆయన పదవీ కాలంలో కూడా కొత్త పెన్షన్లు కూడా ఇప్పుడు CC రోడ్లు కూడా ఫైనల్ ఆఖరి దశకు చేరుకున్నాయి. ఈ డంపింగ్ యార్డు కూడా ఈ మధ్య ఎంపీడీఓ గారు, ఈవార్డీ గారు మేమందరం వెళ్ళి ఇది పరిశీలన కూడా చేసి వచ్చాము. తొందరలో అది కూడా మొదలు పెడతారు. పోతే ఇక ఈ రోడ్స్ కూడా దాదాపు ఫైనల్ దశకు వచ్చినాయి. శానిటేషన్ కూడా బాగానే ఉంటుంది. గ్రామం కూడా బాగా పెద్దగా మురిగేవి లేదు, బాగా మంచి అభివృద్ధిలో ఉంది. గ్రామానికి ఇప్పటి వరకు చాలా మంది సర్పంచులు పనిచేసినా కట్టా రామారావు చేసినంత అభివృద్ధి ఎవ్వరూ చేయలేదంటున్నారు గ్రామస్తులు. ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవడంతో పాటు ఆ నిధులు సద్వినియోగపరచడంలో కూడా గ్రామ సర్పంచ్ మంచి పనితీరు కనబరుస్తున్నారని కొనియాడుతున్నారు.